అంటే క్రీస్తు క్రీస్తు అనడానికి మీనింగ్ అభిషక్తుడు అభిషేకించబడినవాడు. అండ్ మాస్ అన్నదానికి మీనింగ్ ఏంటంటే ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ దేవుడు పుట్టినరోజుగా జరుపుకునే దాన్ని మనం ఏం చేయాలి? క్రిస్మస్ రోజు అంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడానికి మనం అందరం ఇక్కడ కూడుకున్నాం కదా. మన గొల్లలు వచ్చిండ్రు, జ్ఞానం వచ్చిండ్రు, అందరూ కలిసి దేవుణ్ణి ఏం చేసింది? ఫస్ట్ ఆరాధించిండు. సంబరంగా ఎంతో సందడి చేసిండు. సో క్రిస్మస్ CHRISTMAS క్రిస్మస్ ఇంగ్లీష్ స్పెల్లింగ్. సో దీనికి ఈ క్రిస్మస్కి ఒక చిన్న ఏమంటారు, అది కొంచెం చిన్నగా మీకు ఒక్కొక్క లెటర్తో ఒక్కొక్క దేవుని రాకలో ఇంకా ఉన్న ఉద్దేశం చెప్పాలనుకుంటున్నాను. సో దైవత్వము మానవత్వం ఇద్దరు, ఈ రెండు కలయికనే క్రిస్మస్. పరిపూర్ణ మానవునిగా పరిపూర్ణ దేవునిగా వచ్చిన క్రీస్తు యేసుని మనం ఆరాధించవలసినదై ఉన్నాం. సో క్రిస్మస్ మత్తయి సువార్త 11:28 తీసి చదువుతారు. సో ఫస్ట్ ఏంటంటే మానవుని పిలవడం కోసం కాల్. అక్కడ మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. ఏం చేస్తుంది దేవుడు? పిలుస్తుడు. జనులారా ప్రయాసపడి భారం వస్తున్న. ఇట్స్ వెరీ టఫ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ కదా. ఈ తుప్పల్లో శాపం ఉంది, వరల్డ్కి శాపం ఉంది. భూమి మనం తినాలన్నా, మొత్తం కలుపుకోవాలన్నా చెంతు వచ్చి చాలా కష్టపడి తినాలి. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేది. ఎందుకు? ఎప్పుడు వస్తుంది? కొత్త ఆకాశం కొత్త భూమి రాబోతున్నారు. ఎంతమంది నవ్వుతున్నాం అందరం. కొత్త ఆకాశం కొత్త భూమి. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, బాధ ఉండదు, ఏడుపు ఉండదు, ఏముండదు. అంతా ఎల్లప్పుడూ నిత్యానందం. పరలోక రాజ్యంలో నిత్యానందం మన దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు అన్న నిరీక్షణతోనే మనం జీవిస్తున్నాం కదా. ఆ నిరీక్షణే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ నిరీక్షణ, ఇప్పుడు మనకున్న ఈ నిరీక్షణ బట్టే ఇంత ఆత్మలు ఎదగడం, ఆత్మలు ముందుకు సాగడం చేస్తున్నాం కదా. అది దట్స్ కాల్. గాడ్స్ పర్పస్ ఇస్ టు కాల్. సీఫర్ కాల్ అనమాట, కాలింగ్. మనం చూస్తుంది ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. తర్వాత దేవుని పర్పస్ సెకండ్ H ఫర్ హీలింగ్. CHRISTMAS గుర్తుపెట్టుకుని స్పెల్లింగ్ అంటే హార్ట్కి కావద్దు. క్రిస్మస్లో సెకండ్ లెటర్ H ఫర్ హీలింగ్. హీలింగ్ అంటే స్వస్థపరచడానికి. లూకా సువార్త 14:18. లూకా సువార్త 14:18. అయితే వాళ్ళందరూ ఏక మనసుతో నెపం మోపసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవాలని వాడు నిన్ను వేడుకొనిచున్నాను అని వేడుకొనిచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎద్దులను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్తున్నాను అని నన్ను క్షమింపవాలని వేడుకొనిచున్నాను అని. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోకి ఓకే. సెకండ్ ఇక్కడ మనం ఏం సీన్ చూస్తామంటే ఒక పెళ్ళి సీన్ అనమాట అది. అయితే పెళ్ళికి పిలవడానికి వెళ్తే అందరూ ఎవరు రాలన్నమాట. పిలిచిన వాళ్ళందరూ ఏదో ఒక సార్ చెప్పి, నాకు ఆశకు నేను పెళ్లి చేసుకుంటున్నా, నేను ఎట్లనుకున్నా, నేను పొలం దున్ననికి పోతున్నా, అవి ఇవి సార్లు చెప్పి ఏం చేస్తారు? రారు. అప్పుడు యజమాని ఏం చేస్తాడు?
ఎవరెవరైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్ళందరిని పిలిపించి పెద్ద విందు చేస్తాడు అనమాట. వస్త్రాలు తెచ్చి విందు చేస్తాడు. ఇది అక్కడ ఉన్న స్టోరీ. అండ్ హీలింగ్ అనే దాంట్లో బాగు చేయడం అనమాట. స్వస్థపరచడం బాగు చేయడం. అండ్ దేవుడు వచ్చిన తర్వాత ఎంతో మంది స్వస్థత కోసం ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో స్వస్థతలు, చెవిటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని, కుష్ఠరోగం గల వాళ్ళని అందరినీ స్వస్థపరచడానికి ఇట్స్ పార్ట్ ఆఫ్ గాడ్స్ పర్పస్ అనమాట. అండ్ థర్డ్, రిడెంప్షన్, విమోచన. మత్తయి సువార్త 20:28 వచనం. సరే, చెప్పేస్తున్నాం. సో రిడెంప్షన్, విమోచన. థర్డ్ పర్పస్ CHR అండ్ R ఫర్ రిడెంప్షన్. థర్డ్ పర్పస్ రిడెంప్షన్ అనమాట, విమోచించడానికి. అండ్ I జీవం ఇచ్చినట్టు. ఇంకా జాన్ 10:10లో మనందరికీ జీవం ఇవ్వడానికి దేవుడు వచ్చింది. మన జీవాహారం నేనే అని చెప్పింది కదా. మన జీవంలో నేనే ఉన్నాను, మార్గం, సత్యం, జీవం నేనే ఉన్నాను అని చెప్పిన దేవుడు. అండ్ ఎస్ ఫర్ సేవ్, రక్షించుటకు. అండ్ టీ ఫర్ టీచ్, బోధించుటకు. ఎలా ఉండాలి, ఏం ఉండాలి అని దేవుడు మనకు బోధించడానికి ఇట్స్ పార్ట్ ఆఫ్ గాడ్స్ పర్పస్. అండ్ M ఫర్ మినిస్ట్రీ. దేవుడు పరిచారం చేయడానికి వచ్చిందా, అధికారంగా రూల్ చేయడానికి వచ్చిందా? ఫస్ట్ కమింగ్లో పరిచారం చేయడానికి భూమికి మనందరికీ పరిచారం చేయడానికి వచ్చింది. అండ్ దట్స్ మినిస్ట్రీ. అబాలిష్, రద్దు చేయడానికి, తీసివేయడానికి, పాపాన్ని తీసివేయడానికి భూలోకానికి దేవుడు రావడం జరిగింది. అండ్ S ఈజ్ ఫర్ సేఫ్టీ, భద్రత కల్పించడానికి. ఒక అండగా, ప్రభువా అంటే నేనున్నా అనే ఒక ధైర్యం మనకి ఇవ్వడానికి. నా దేవుని నీడలో, నా సర్వశక్తిని రెక్కల నీడలో నేను తలదాచుకోవచ్చు, నేను భద్రంగా, నాకు ఒక భద్రత ఉంది దేవుని నీడలో అన్న ధైర్యం, రక్షణ, అది భద్రత కలిగించడానికి. సో దిస్ ఇస్ ద గాడ్స్ పర్పస్ అన్నమాట. దేవుని రాకడకు కారణాలు. అండ్ మనం చేయవలసిన పనులు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణంగా మీరు కూడా పరిపూర్ణులుగా ఉండవలెను. మనం ఉండము పర్ఫెక్ట్. పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్తో ఉండగలము. మన సొంత ఎఫర్ట్స్తోనైతే సాధ్యం కాదు. బట్ ఎవరు పాసిబుల్ చేయగలుగుతారు అంటే మనకు ఒక ఆదరణకర్తను పంపించిన ఎవరు ప్రేతులు ప్రార్థన చేసినప్పుడు మన కోసం ఒక ఆదరణకర్త దిగి వచ్చింది భూమికి, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మని కోసం వేడుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడు మనము దేవునిలో పరిపూర్ణత కలిగి సర్వసత్యంలోనికి నడిపింపబడతాం. మనం సర్వసత్యంలోకి నడిపించబడినప్పుడు మన వెలుగు ఇతరుల ఎదుట, అన్యుల ఎదుట ప్రకాశించబడాలి. అప్పుడు వాళ్ళు ఆ ప్రకాశతను చూసి మన నీతిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. అంతే తప్ప మిమ్మల్ని బట్టి కదా అన్యజనుల మధ్య నా నామం దూషణపాలు అవుతుంది అన్నట్టు చేయదు. డోంట్ ఇన్సల్టింగ్గా ఉండదు. మన వెలుగు, మన నీతిని బట్టి వేరే వాళ్ళు దేవుని స్తుతించే విధంగా ఉండాలి. ఈ చిన్న మాటలు దేవుని దీవించినాక హల్లెలూయా. చాలా మంచి మాటలు చెప్పారు. దేవుని స్తోత్రం. క్రిస్టమస్ అంటే ఒక పైన ఈ మీనింగ్ అనేది
వచ్చింది. అయితే దేవుని స్తోత్రం. సిఫర్ కాదు అంటే మానవులను దేవుడు పిలవడానికి వచ్చాడు. ఆది కాండంలో ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు